విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 1 May 2024 రోజున దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముందు చూసుకోండి. ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటానో అప్పుడు మీ జాతకంలో దేవగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే 100% దొరకాల్సిన ప్రభావం లోపల మీకు 70% 60% అయితే దక్కుద్ది. జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే, జాతకంలో దేవగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుక ఉన్నట్లయితే, మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీ చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అలాంటి దేవగురు బృహస్పతి 1 year వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం కూడా పడుతుంటది. కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా చాలా మంది అంటుంటారు దేవగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు. చాలా అవసరం, అంత ఇంత కాదు, చాలా అవసరము. మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి, అలాగే జీవితం లోపల భుక్తి కావాలన్నా కూడా గురువు కావాలి. గురు జ్ఞానకారకుడు, గురు సంతానకారకుడు, గురు విద్యాకారకుడు, గురు భాగ్యకారకుడు, గురు పెళ్లి కారకుడు, గురు ధనకారకుడు, గురు యోగ కారకుడు, గురు అన్ని కారకుడు. కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దేవుడు అంటే దేవగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు. ఆ శాస్త్రంలో చెప్పిన మాట అయితే ఉంది. కాబట్టి దేవగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము. ఒకవేళ దేవగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోయినట్లయితే నేను ఇతపూర్వం కూడా కొన్ని రాశులు అంటే ఇతపూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. గురు బలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి. అది వీడియో మీరు ఫాలో అవినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని. గురు బలం ఉంటే జాతకునికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో పాటు ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అది కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కూడా ఉండాల్సిందే. అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులే చేయగలుగుతారు, లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు. ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి తృతీయాధిపతి అదే రకంగా షష్టాధిపతి అయి ఉండి రాశి నుంచి రాబోయే రోజుల్లో అష్టమ స్థానం లోపల గోచరం అయితే జరగబోతుంది. ఇక్కడ తులా లగ్నం కావచ్చు, తులా రాశి వారు కావచ్చు, రాబోయే రోజుల్లో ఈ గురు ప్రభావం తులా లగ్నం తులా రాశి వారికి అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి తులా రాశి వారు. ఎందుకు అలా చెప్తున్నంటే ముందు అది అర్థం చేసుకోండి. గురు ఏ నక్షత్రంలో పరివర్తన అయితే చేసుకోబోతున్నాడు అందులో కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం అయితే ఉండబోతుంది. ఈ కృత్తిక నక్షత్రం మీ రాశి నుంచి అంటే మీ ఏకాదశాధిపతి రవి నక్షత్రం, రోహిణి నక్షత్రం మీ కర్మాధిపతి, అలాగే మృగశిర నక్షత్రం మీ సప్తమాధిపతి ధనాధిపతి మారకాధిపతి నక్షత్రం అయితే ఉండబోతుంది. కాబట్టి రాబోయే రోజులు ఏంటంటే సప్తమ భావం, ధన భావం, దశమ భావం, ఏకాదశ భావం అయితే ఈ గురు బలం వల్ల గురుకి ప్రత్యేకంగా బలం ఉండడం వల్ల ఈ భావాలు రాబోయే రోజుల్లో యాక్టివేట్ అయితే కాబోతున్నాయి. ఇక్కడ
ఇక్కడ సప్తమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల దానికి అష్టమ భావంతో సంబంధం ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్తగారి నుంచి కాస్త రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారు ఎదుర్కొంటారు. ప్రాబ్లమ్స్ 100% అయితే వచ్చి తీరుతుంటాయి. ఆరోగ్యపరంగా సమస్యలు కూడా రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి 100% అయితే ఉండబోతున్నాయి. ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు సేవించకండి. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అస్సలు సేవించకండి. ఎక్కువ బయట ఫుడ్ అస్సలు సేవించకండి. మీరు ఎంత సాత్వికమైన భోజనం సేవిస్తారో అంత మీ ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినడం, ఆరోగ్యం పైన ఖర్చులు అవ్వడం, హాస్పిటల్ లోపల ఖర్చులు ఎక్కువ పెరగడం, ఇది రాబోయే రోజుల్లో తులారాశి వారికి కలిగే అవకాశం ఎక్కువ ఉంది. రెండో పాయింట్, ఎవరైతే దేశాన్ని వదిలేసి విదేశాల్లో వెళ్ళాలని అనుకుంటున్నారో, విదేశాల నుంచి ఏదైనా సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నారో, వ్యాపారం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఎలా కావచ్చు, అలాంటి జాతకులు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారం చేసే వాళ్ళు తులారాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి విదేశాల నుంచి సంబంధాలు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. అవకాశాలు చాలా ఎక్కువ అయితే వాళ్ళకి కలగబోతున్నాయి. అండ్ ఇంకో పాయింట్, అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల తంత్ర మంత్ర యంత్ర రహస్యాల విషయాల గురించి కూడా రాబోయే రోజుల్లో ఈ జాతకులు నాలెడ్జ్ మరీ ఇంకా ఎక్కువ అయితే పెంచుకోబోతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్న వారు తులారాశి వారు ఎవరైనా కానివ్వండి, స్పిరిచువల్ లోపల కాస్త రేటింగ్ అయితే ఎక్కువ పెరగబోతుంది. ధ్యాన దృష్టి ఎక్కువ పెరిగే అవకాశం ఈ తులారాశి వారికి ఉండబోతుంది. గురు 5వ దృష్టి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేయకండి. ఎందుకంటే ఖర్చులు ఈ సంవత్సరం ఎలా ఉంటాయంటే అనవసరమైన ఖర్చులు. చూసామా నచ్చిందా కొన్నామా ఇలాంటి కనుక స్థితి ఉన్నట్లయితే ఇది మీకు చాలా భయంకరమైన ప్రతికూలమైన తర్వాత స్థితి తీసుకొచ్చుద్ది. ఎందుకంటే తృతీయాధిపతి ఎప్పుడైతే ద్వాదశ స్థానంతో సంబంధం కలుగుద్దో అప్పుడు అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతుంటుంటాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే చూసుకోండి, ఆలోచించండి, అప్పుడే చేయండి. ముందు నుంచి కోర్టు కేసు, పోలీస్ కేసు సంబంధించి ఏదైనా ఖర్చులు కనుక ఉన్నట్లయితే ఆ ఖర్చు లోపల ఇంకా ఎక్కువ పెరగబోతున్నాయి. ఆ ఖర్చులు పెరిగినా కూడా రిజల్ట్స్ అయితే మీ అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి, మీ పక్షాన అయితే ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో విద్యార్థులు, అలాంటి వాళ్ళకి విదేశం లోపల సీట్ దక్కే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ధార్మిక క్షేత్రాల లోపల ఎంతో కాస్త పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే గురుని వెతుకుతున్నారో అలాంటి జాతకులకి ఒక మంచి గురు దక్కే అవకాశం రాబోయే రోజుల్లో తులారాశి వారికి అయితే కనబడుతుంది. గురు సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల మీరు దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ డబ్బుల లోపల కాస్త ఖర్చులు ఎక్కువ అవ్వబోతున్నాయి. అంటే దాచుకున్న డబ్బే మొత్తం మెల్లమెల్లగా ఖర్చులు కాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు మీరు చేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉండగలుగుతారు. ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు చూడండి, షష్ఠాధిపతి అష్టమ స్థానంలోని ధనస్థానానికి చూడడం వల్ల అప్పుల బాధ ఎక్కువ పెరుగుద్ది. ఈ అప్పుల బాధ ఎక్కువ పెరగడం వల్ల ఉన్న మీదైతే ప్రాపర్టీ కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా దాచుకున్న డబ్బులు కావచ్చు, అవి మెల్లమెల్లగా అవుపోతుంటాయి. దానివల్ల కాస్త భయం కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఈ తులారాశి వరకు అయితే ఉండబోతుంది. మీరు ఏదైనా మాట్లాడినా, ఎలా మాట్లాడినా చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి. మాట వల్ల శత్రుత్వం కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. గురు 9వ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో, ఇల్లు మారాలని అనుకుంటున్నారో, వాస్తు లోపల ఏదైనా పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి జాతకులకి రాబోయే రోజుల్లో కుటుంబం లోపల ఉన్న వాస్తు లోపల కొన్ని పరివర్తనలు జరిగే అవకాశం కూడా ఈ తులారాశి వారి జీవితం లోపల జరగబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి ఈ గోచర ప్రభావం ఏదైతే ఉందో ఇది 40-60 అని చెప్పుకోవచ్చు. 40%, 35% అనుకూలంగా ఉంది. 60-65% కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఖర్చు పైన నియంత్రణ పెట్టుకోండి. కానీ ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా మీకు జరిగి తీరుద్ది. పేరు ప్రఖ్యాతం లోపల ఎలాంటి రకమైన భంగం కలగకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే పేరు భంగం అయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి నవంబర్, డిసెంబర్ అలాగే జనవరి లోపల అయితే కనబడుతుంది. జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. గురు బలం మీకు చాలా అవసరం. కాబట్టి ఏంటంటే, నేను ఏవైతే ఈ వీడియోలు ఇతపూర్వం చెప్తాను గురు బలం ఎలా పెంచుకోవాలి, అది కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు బాగా అయితే ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.